నటుడు ఎంపీ రవికిషన్ తన బాల్యంలో ఎదుర్కొన్న కష్టాలను, తండ్రి ప్రేమ లేని జీవితాన్ని గుర్తించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆయన జీవితంలోని ఈ భావోద్వేగ కోణం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. బాలీవుడ్ నటుడు, రాజకీయ నాయకుడు రవికిషన్ తన జీవితంలోని కఠినమైన అనుభవాలను బయటపెట్టారు. బాల్యంలో తండ్రి నుంచి ప్రేమ, ఆప్యాయతలు అందని వాతావరణంలో ఆయన పెరిగారు. తండ్రి మరణం సమయంలో కూడా ఆయన కన్నీరు పెట్టుకోలేదని షాకింగ్ విషయం వెల్లడించారు. ఆయన జీవితం కష్టాలతో నిండిన సవాళ్ల గాథగా ఉంది. చిన్నతనంలో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో ప్రేమ లేని వాతావరణం ఆయన్ను గట్టిగా నిలబెట్టాయి. ఈ అనుభవాలే తనలో పట్టుదలను, ఆత్మవిశ్వాసాన్ని పెంచాయని రవికిషన్ చెప్పారు. నటన, రాజకీయాల్లో ఆయన సాధించిన విజయాల వెనుక ఈ బలమైన నేపథ్యం ఉందని ఆయన వెల్లడించారు. ఈ జీవిత గాథ ఆయన అభిమానులకు స్ఫూర్తినిస్తోంది. హాస్పిటల్లోనే ఉన్నాడు, లేస్తే వస్తాడు, వస్తే చేసేస్తాడు. బెంగళూరు ఆర్టీఓ అధికారులు సినీ స్టార్స్ కు చెందిన రోల్స్ రాయస్ కార్లపై చర్యలు తీసుకున్నారు. కర్ణాటక రోడ్ ట్యాక్స్ చెల్లించని ఈ వాహనాలకు లక్షల్లో జరిమానా విధించారు. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. బెంగళూరులో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్లకు సంబంధించిన రోల్స్ రాయల్ కార్లు ఆర్టీఓ అధికారుల రాడర్లో చిక్కాయి. ఈ లగ్జరీ వాహనాలను కేజీఎఫ్ బాబు అనే వ్యక్తి కర్ణాటక రోడ్ ట్యాక్స్ చెల్లించకుండా ఉపయోగించినట్లు తేలింది. దీంతో అధికారులు 18 నుంచి 19 లక్షల జరిమానా విధించారు. ఈ కార్లు రాష్ట్రంలో నమోదు కాకపోవడంతో ట్యాక్స్ ఎగవేత జరిగినట్లు గుర్తించారు. ఆర్టీఓ టీం ఈ వాహనాలను సీజ్ చేసి యజమానులకు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటన సినీ తారల వాహనాలపై రాష్ట్ర రవాణా శాఖ కఠిన చర్యలకు సంకేతంగా నిలిచింది. ఇలాంటి ఉల్లంఘనలపై ఆర్టీఓ మరింత కఠినంగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ జుట్టు రాలిపోవడంతో ఓ వింత ప్రయత్నం చేశారు. ఒంటి మూత్రం, బట్టతలకు మందని నమ్మి ఓ వ్యక్తిని వెంబడించారు. చివరికి ఏమైందో చూద్దాం. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ జుట్టు రాలిపోవడంతో ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఒకసారి ఒంటె మూత్రం, బట్టతలకు మందని చెప్పిన వ్యక్తిని వెంబడించారు. ఆ వింత చికిత్స కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నించినా అది ఫలించలేదు. చివరకు బట్టతలను స్వీకరించి దాన్ని తన వ్యక్తిత్వంలో భాగంగా మలుచుకున్నారు. ఈ అనుభవం ఆయనకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. తన లోపాన్ని స్టైల్ గా మార్చుకొని బాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు సాధించారు. ఈ ఘటన ఆయన జీవితంలో ఓ ఆసక్తికరమైన అధ్యాయంగా మిగిలింది. ఇప్పుడు ఆయన ఈ విషయాన్ని హాస్యాస్పదంగా చెప్పుకుంటూ తన బట్టతలను గర్వంగా ఒప్పుకుంటారు. అతను చెప్పిన ధర్మం మతం కాదు, మన జీవితం.